నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె. అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్సీపురం బీహెచ్ఎల్. మనం షుగర్ వ్యాధి వల్ల కాళ్ళల్లో వచ్చే ఇబ్బందుల గురించి లాస్ట్ టైం తెలుసుకున్నాము. దాన్ని ప్రివెంట్ చేయడానికి అంటే నివారించడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, కాళ్ళల్లో షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందుల్ని మనం ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటిగా అన్నిటికంటే ఇంపార్టెంట్ షుగర్ని కంట్రోల్ చేయడం. షుగర్ వ్యాధిలో చాలా ఇబ్బందులు వచ్చేది షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల. మనం టైం టు టైం మెడిసిన్స్ తీసుకొని డైట్ సరిగ్గా పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఉంటే మన షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన షుగర్ లెవెల్ ఎంత కంట్రోల్లో ఉంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు అంత తక్కువగా ఉంటాయి. అండ్ రెండోది యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం కాళ్ళని చెక్ చేయించుకోవడం. మనం అందరము ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటాం. దాంట్లో మోస్ట్లీ రక్త పరీక్షలు, స్కాన్లు చేయించుకుంటాం, కానీ కాళ్ళు ఎవరు చెక్ చేయించుకోరు. సో కంపల్సరీగా షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కాళ్ళని ఎక్స్పర్ట్స్ డాక్టర్స్తో చెక్ చేయించుకోవాలి. ఎక్కడైనా పుళ్ళు కానీ కాళ్ళ సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, రక్త ప్రసరణ సరిగ్గా ఉందా లేదా, రక్త ప్రసరణ తగ్గినప్పుడు అయితే దానికి స్కాన్ చేసుకొని ఎంత రక్త ప్రసరణ తగ్గింది, ఎందుకు తగ్గింది అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మూడోది డైలీ ఫుడ్ చెకప్. మన ఇంట్లో మనము డైలీ ఒక రొటీన్గా కాళ్ళకి ఏమన్నా కుచ్చుకున్నాయా, ఎక్కడైనా కట్స్ ఉన్నాయా, దెబ్బలు ఏమైనా తగిలాయా అనేది మనంగా ఇంట్లో చూసుకోవాలి. అలా చూసుకుంటే ఏదైనా చిన్న కట్స్ కానీ చిన్న పుండు కానీ ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకొని సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చాలా పెద్ద ఆపదను నివారించవచ్చు. అండ్ నాలుగో విషయం, ఎప్పుడు సాక్స్ వేసుకొని ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో వామ్గా ఉంచుతుంది అండ్ చిన్న చిన్న దెబ్బలు తాకలకుండా కాపాడుతుంది. అండ్ దీంతో పాటు ఇంపార్టెంట్ కాళ్ళకి షూ వేసుకోవడం. షూ వేసుకున్నప్పుడు మన కాళ్ళ చుట్టూ ప్రొటెక్షన్లా ఉంటుంది. అండ్ న్యూరోపతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా షూ వేసుకోవాలి. ఎందుకంటే న్యూరోపతిలో మన కాళ్ళ సెన్సేషన్స్ తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు మనకు వేడి చల్లదనం డిఫరెన్స్ తెలియదు. చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ గుచ్చుకున్నా దాన్ని మన కాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేదు, నొప్పిగా తెలుసుకోలేదు. కాబట్టి అవి పుల్లలా మారిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అల్సర్స్లా ఫామ్ అయ్యేంత వరకు వెళ్ళిపోతాయి. కాబట్టి మనం కంటిన్యూస్గా షూ వేసుకొని ఉంటే దానివల్ల చిన్న చిన్న దెబ్బలు అయితే ఏవైతే ఉంటాయో డే టు డే తగిలేవి అవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఉట్టి కాళ్ళతో అస్సలు నడవకూడదు. న్యూరోపతి ఉన్నవాళ్ళు అండ్ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు చాలామంది కూడా న్యూరోపతి డెవలప్ అయితే వాళ్ళకి సెన్సేషన్స్ తెలియదు. సో ఉట్టి కాళ్ళతో నడవడం వల్ల దెబ్బలు తాకడము, పుండ్లు అవ్వడం అనేవి చాలా కామన్గా అవుతాయి. కాబట్టి ఉట్టి కాళ్ళతో అస్సలు నడవకూడదు. ఎప్పుడు కూడా ఫుట్వేర్ వేసుకోవాలి, చెప్పులు కానీ షూస్ వేసుకోవాలి. ప్రిఫరబుల్లీ షూస్ చాలా బెటర్ అండి. ఎప్పుడు కూడా ఇంట్లో కూడా షూస్ వేసుకొని నడిచేలాగా అలవాటు చేసుకుంటే మీరు చిన్న చిన్న దెబ్బల్ని చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతారు. అల్సర్స్ని చాలా వరకు కూడా ఎదుర్కోగలుగుతారు.